పాకిస్తాన్ గుండెల్లో వణుకు పుట్టిస్తుంది మన భారత ఆర్మీ. పాక్ ప్రజలతో పాటు సైన్యంలో కూడా భయం నెలకొంది. భారత్ తన బలాన్ని చూపిస్తే పాకిస్తాన్ భస్మీపట్లం కావడం ఖాయం. అంతేకాదు, అసలు ప్రపంచ పటంలో కూడా కనిపించకుండా పోతుంది. ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో భారత త్రివిధ దళాలకు ఫుల్ పవర్స్ ఇచ్చింది. దీంతో పాక్ వెన్నులో వణుకు మొదలైంది. పెహల్గాం ఉగ్రవాద దాడి తరువాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరు దేశాల మధ్య ఏ క్షణంలోనైనా యుద్ధం మొదలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే భారత్ ను ఢీకొనే సామర్థ్యం పాకిస్తాన్ కు ఏమాత్రం లేదని చెప్పుకోవచ్చు. అలాంటిది భారత్ తో యుద్ధం అంటే పాక్ కు కత్తి మీద సామే. అయితే ఓ వైపు యుద్ధానికి సై అంటూ ప్రగల్భాలు పలుకుతున్నప్పటికీ మరోవైపు పాక్ ఆర్మీ భయంతో గజగజ వణికిపోతోంది. భారత్ బలంతో పోలిస్తే పాక్ బలం చాలా తక్కువ. క్షిపణులు, ఆయుధాల పరంగానే కాకుండా సైనిక శక్తి కూడా చాలా తక్కువ. ఈ క్రమంలోనే భారత్ దాడి చేస్తే పాకిస్తాన్ ప్రపంచపటం నుంచే మాయమయ్యే పరిస్థితి ఉంది. పాక్ భయానికి ప్రధాన కారణం భారత్ రక్షణ రంగం బలంగా ఉండటమే. అంతేకాదు, భారత్ అమ్ముల పొదిలో ఉన్న బ్రహ్మోస్ కూడా మరో కారణమని చెప్పుకోవచ్చు. ఎక్కడ నుంచైనా దూసుకొచ్చి శత్రు దేశాల లక్ష్యాలను ధ్వంసం చేసే సామర్థ్యం, దేశ భద్రతలో బ్రహ్మాస్త్రం, స్వీయ సాంకేతికతతో అభివృద్ధి చేసుకున్న అత్యంత శక్తివంతమైన వెపన్, భారత్ ఆత్మ నిర్భరతకు నిలువెత్తు నిదర్శనం అదే బ్రహ్మోస్ క్షిపణి. యావత్ ప్రపంచంలోనే శక్తివంతమైన క్రూయిజ్ క్షిపణి. రాడార్ కు దొరకకుండా ప్రయాణించడమే కాదు, లక్ష్యాన్ని ఖచ్చితంగా ఛేదించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీన్ని 4 రకాలుగా ఉపయోగించవచ్చు. భూతలం, గగనతలం, సముద్ర తలాల నుంచే కాకుండా సముద్ర గర్భం నుంచి కూడా ఈ బ్రహ్మోస్ ను ఉపయోగించవచ్చు. అంతేకాదు, భారత్ త్రివిధ దళాలు వాడుతున్న క్షిపణి బ్రహ్మోస్ కావడం విశేషం. భారత్ కనుక పాకిస్తాన్ తో యుద్ధానికి దిగితే పాకిస్తాన్ పై బ్రహ్మోస్ క్షిపణిని వినియోగించే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఈ క్షిపణిని ఎక్కడి నుంచైనా వినియోగించుకోవచ్చు. అంతేకాదు, ఎంచుకున్న లక్ష్యాన్ని ఇది సులభంగా ఛేదిస్తుంది. బ్రహ్మోస్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి. మాక్ 3 వేగంతో ప్రయాణించే బ్రహ్మోస్ క్షిపణి పరిధి 290 కిలోమీటర్లు. అంతేకాదు, ఇది 200 నుంచి 300 కిలోల బరువున్న సాధారణ వార్ హెడ్ ను మోసుకెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉంది. వీటిని ఎక్కువగా శత్రు దేశాల యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేసేందుకు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాద దాడి ఘటన నేపథ్యంలో పాకిస్తాన్ పై భారత్ పలు కఠిన నిర్ణయాలు తీసుకుంది. సింధు నదీ జలాలను ఆపివేయడంతో పాటు దౌత్య సంబంధాలను తెంచుకుంది. పాక్ పౌరుల వీసాలను రద్దు చేసింది. అలాగే అఠారీ, వాఘా సరిహద్దును సైతం మూసివేసింది. అంతేకాదు, పెహల్గాంలో మారణకాండ సృష్టించిన ఉగ్ర మూకను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఈ ఘటన వెనుక పాకిస్తాన్ పాత్ర ఉందంటున్న భారత్ ప్రపంచం నివ్వెరపోయే విధంగా ప్రతీకార దాడి చేస్తామని చెప్పింది. అంతేకాదు, ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించి వేస్తామని తేల్చి చెప్పింది. ఈ క్రమంలోనే భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరు దేశాలు సరిహద్దుల వద్ద భారీ సైన్యాన్ని మోహరించాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత పరిస్థితులను బట్టి వార్ ఏ క్షణమైనా ప్రారంభమయ్యే సంకేతాలే కనిపిస్తున్నాయి.